మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో ఒక మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన కవల పిల్లలకు ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చారు. మెగా కుటుంబంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారసుడి కల నెరవేరడంతో పాటు ఒక పాప కూడా తోడవటంతో కొణిదెల, కామినేని కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తల్లి పిల్లలు ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ శుభవార్తను ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుడి దయతో, హనుమాన్ కృపతో తమ ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు చిన్నారులు రావడం దైవిక ఆశీర్వాదమని పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా చిరంజీవి సొంత ఊరైన మొగల్తూరులోను, ఉపాసన పూర్వీకుల నివాసమైన దోమకొండ కోటలోను అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. మనవడు, మనవరాలు ఒకేసారి రావడంతో చిరంజీవి ఇల్లు ఇప్పుడు కొత్త కలను సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి గతంలో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికీ గుర్తొస్తున్నాయి. తన ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారని, తన చుట్టూ ఎప్పుడు అమ్మాయిల సందడే ఎక్కువని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూలలో నవ్వుతూ చెప్పేవారు. చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు మనవరాళ్లు ఉండటంతో లేడీ పవర్ ఎక్కువే అని ఆయన సరదాగా అనేవారు. అయితే ఇప్పుడు వారసుడి రాకతో చిరంజీవి కళ పరిపూర్ణమైంది. తన తండ్రి పేరు నిలబెట్టే వారసుడు రావటంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా కోడలు లావణ్య త్రిపాఠి దీనిపై స్పందిస్తూ క్లీంకారా ఇప్పుడు పెద్దక్క హోదాను పొందింది. ఇకపై తన తమ్ముడు, చెల్లిని చూసుకునే బాధ్యతను తీసుకుంటుందని పోస్టు చేశారు. ఉపాసన తన ప్రెగ్నెన్సీ సమయంలోనే డబుల్ సెలబ్రేషన్ అని ఇచ్చిన హింట్ ఇప్పుడు నిజమైందని అభిమానులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ తన చిన్నారుల కోసం కొద్ది రోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకోనున్నారు. ఈ కవలల రాకతో మెగా ఫ్యామిలీ ఇప్పుడు సంపూర్ణమైంది.